హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో చేపల పులుసు అండి. మొన్న ఒక రకం చూపించాను కదా, ఇది ఇంకో రకం అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవంతా ఆయిల్లో బాగా వేగాలి. ముందుగా నేను 3 ఆనియన్స్, ఒక 4 టమాటాలు ఆయిల్లో మగ్గించి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే పులుసు చిక్కగా ఉంటుంది. ఇందులో తగినంత పసుపు, కారం, ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. ముందుగా చేపలకైతే ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టానండి. అదైతే స్కిప్ అయింది. ఇందులో పచ్చి మెంతాకు వేసానండి. అలా వేస్తే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియా జీరా పౌడర్ అండి. మొత్తం బాగా వేగింది ఆయిల్. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. ఈ పులుసు బాగా మరిగాక అప్పుడు చేపలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడైతే చేపలు వేసుకుందాము. వీటిని బొంతలు అంటారండి. ఇవి చిన్న చేపలు. చిన్న చేపలను ఎప్పుడైనా ఆయిల్లో వేయకుండా ఇలా డైరెక్ట్ పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. చేపలు కూడా విరిగిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు గరం మసాలా పొడి, మెంతాకండి, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్